ప్రజాస్వామ్యం మన దేశానికి ప్రాణం. మీడియా ఆ ప్రజాస్వామ్యానికి అద్దం. ఈ రోజు ఢిల్లీలో రామనాథ్ గోయంకా లెక్చర్ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, ఇది ఒక జాతి ఆత్మను తాకిన క్షణం. ఢిల్లీ నగరం చారిత్రక వేదిక, దేశం నలుమూలల నుండి చేరిన ప్రముఖులు, ప్రతి ఒక్కరి చూపు వేదికపై నిలిచింది. మోదీ ప్రవేశించిన క్షణం గాలిలో ఒక గంభీరత, ఒక ఉత్కంఠ. ఇది కేవలం రాజకీయ సభ కాదు, ఇది ఒక జాతి ఆలోచనల ప్రతిబింబం. ప్రధాని తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యం బలపడాలంటే మీడియా స్వేచ్ఛ అవసరం. ఆయన గుర్తు చేశారు, మీడియా కేవలం వార్తలు చెప్పే వేదిక కాదు, అది ప్రజల స్వరం. ఆయన మాటల్లో ఒక గంభీరత, ఒక హెచ్చరిక, సత్యం చెప్పే ధైర్యం మీడియాలో ఉండాలి, అబద్ధం వ్యాప్తి చెందకూడదు. ప్రధాని మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు, జాతీయ భద్రత. ఆయన చెప్పారు, సమాచారం శక్తి, కానీ అదే సమయంలో అది బాధ్యత కూడా. దేశ భద్రతను కాపాడే క్రమంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి పదం వెనుక ఒక బాధ్యత, ప్రతి వార్త వెనుక ఒక ప్రభావం. ప్రసంగం చివర్లో మోదీ ప్రజలతో నేరుగా మాట్లాడినట్లుగా అనిపించింది. ఆయన మాటల్లో ఒక ఆత్మీయత, ప్రజాస్వామ్యం మనందరి బాధ్యత, మీడియా మనందరి అద్దం. ఆ క్షణంలో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ, దేశమంతటా వినిపిస్తున్న ప్రతి ఒక్కరూ ఒకే భావనతో కదిలిపోయారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన రామనాథ్ గోయంకా లెక్చర్ కేవలం ఒక ప్రసంగం కాదు, ఇది ఒక జాతి ఆత్మను తాకిన క్షణం. మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత, ఈ మూడు అంశాలను ఒకే వేదికపై మోదీ గంభీరంగా ప్రస్తావించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రసంగం.